అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి పావని వ్లాగ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శ్రీరాముల వారి కళ్యాణము చాలా చూడచక్కనిగా ముచ్చటగా చాలా మంచిగా జరిగినది. మా ఇంటి దగ్గర ఉన్న శ్రీ పోచమ్మ టెంపుల్ ఎదురుగా శ్రీరాముల వారి కళ్యాణము చాలా చూడచక్కనిగా జరిగినది. కళ్యాణము కన్నుల నిండుగా, కన్నుల పండగగా, చాలా అందంగా, ప్రశాంతంగా, చాలా విశిష్టంగా జరిగినది. సో మేమైతే దర్శనానికి అయితే వచ్చాము. పెళ్ళి తర్వాత పెళ్ళిలో మనకు తలంబ్రాలు పోసిన వాటిని అక్షంతలు మనకి ఇంటికి ఇచ్చారు. సో అది తీసుకొని వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఈ పిల్లలు చాలా చూడముచ్చటగా ఉన్నారు. మాకు చాలా చాలా ముద్దుగా అనిపించారు, చాలా బాగున్నారు. శ్రీరాముల వారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. చాలా చూడముచ్చటగా ఉంది, చాలామంది వచ్చారు. కళ్యాణం అనంతరం అన్నదానం కూడా చాలా మంచిగా జరిగింది, ప్రశాంతంగా. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము ఫుడ్ కోసానికి. సో నాకైతే అన్నదానంలో వైట్ రైస్, బగారా రైస్, మసాలా కర్రీ, మసాలా వంకాయ కర్రీ, సాంబార్, పెరుగు, పచ్చడి ఉన్నాయి ఫ్రెండ్స్. మార్నింగ్ మొత్తం శ్రీరాముల వారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఇంకా సాయంకాలంలో శ్రీరాముల వారి ఊరేగింపు జరిగింది, అంటే రథోత్సవము జరిగింది. మా ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్లో నుంచి రథోత్సవం అనేది స్టార్ట్ అయింది. సో ఎలా ఉందనేది మీరు చూసేసేయండి ఫ్రెండ్స్.
బండి వెళ్ళిపోయింది. రాజా రామచంద్ర